అందరికీ ముందు నుంచి కూడా అంటే దాదాపుగా మా అందరికీ చాలా సీనియర్ మోస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు తర్వాత రైళ్లు తర్వాత నీళ్ల సదుపాయాలను కల్పించినటువంటి వ్యక్తిగా అందరికీ సుపరిచితంగా ఉన్నటువంటి పార్సారథి గారిని నిజంగా మన ఎలక్షన్ లో మనం ఓడిపోవడానికి కారణం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి జరిగిన ప్రాంతాలు రెండే ఒకటి అమరావతి, రెండు పెనుగొండలో క్రీడా పరిశ్రమ ఏర్పాటు చేసి తద్వారా మనందరికీ దాదాపు లక్షలాది మందికి ఈ రోజు ఎన్నో రకాల సహాయశాఖలు అందించినటువంటి ఆర్థిక పరిపుష్టతనే కాదు దాదాపు 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించినటువంటి క్రియా సంస్థ ద్వారా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా ఆయన దగ్గరుండి ఏర్పాటు చేస్తే ఆయన గతంలో మీరు ఎన్నికలు గెలిపించుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించండి, ఈ రోజు కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కియా ఫ్యాక్టరీలో కనీసం ఎప్పుడు కూడా ఏం ఆశించకుండా మనకి మంచి ఫ్యాక్టరీ కావాలి, ఇక్కడ ఉద్యోగాలు కావాలని కల్పనతో ఆయన ప్రయత్నం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి స్క్రాబ్ అమ్ముకుంటూ అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ నడుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి టీలు కూడా వాళ్ళే అమ్ముకుంటూ ఈ రోజు సంపాదించే మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. దయచేసి గమనించండి ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారండి. ఈ రోజు కొత్తగా మళ్ళీ శంకరనారాయణ గారు ఇంటి ముందు చెప్పారు నాకు ఒక సూట్ కేసులో ఇంటి మన పెనుగొండకు వచ్చి ఈ రోజు మంచి భవంతిని కట్టుకొని కోట్లాది రూపాయలు ఎన్కేసుకుని పోయారని. మరి ఒక సూట్ కేసులో వచ్చిన వ్యక్తి అని సంపాదిస్తే ఈ రోజు మనకు ఉషశ్రీ చరణ్ రెడ్డి గారు ఒక బస్సు వేసుకుని వస్తున్నామే ఎక్కడ పోయినా కానీ చూసారు లేదు మీరు వెనకలే బస్సు ఉంటుంది ఆమె ప్రచారం యాక్టే బస్సు వేసుకొస్తామండి. మరి బస్సులో ఎన్ని వేల కోట్లు తీసుకోవాలని వచ్చిందో తెలియదు కానీ దయచేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి ఓన్లు ప్రోత్సహిస్తే మళ్ళీ మనకి ఈ పెనుగొండ నియోజకవర్గంలో మళ్ళీ ఇంకా పొరపాటున కూడా మళ్ళీ మనం నివసించే పరిస్థితి ఉండదు, గ్రామాలు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించి బీకే పార్సారథి గారు నిజంగా ఇన్ని వేల కోట్ల నాకు తెలిసి ఈ యొక్క 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల పైచలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెనుగొండలు ఇచ్చారు. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా బాగా మనకి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఒకటే ఒక కోరిక, ఇప్పటిదాకా జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇక చివరి కోరిక ఒకటే ఉంది, ఏం కోరిక అది? ఆ కోరిక ఫలించాలంటే మీరందరూ కూడా గట్టిగా కృషి చేసి అత్యధిక మేరతో మీ అందరూ గెలిపించుకోవాల్సిందని కోరుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. రాజకీయ వ్యవస్థ అనేది సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలి, సమాజాన్ని విడదీయడానికో లేకపోతే సమాజానికి చీడ పురుగులాగా పనిచేసేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తాం ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితి చూసుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి బడుగులందరికీ కూడా ఆర్థికమైనటువంటి ఒక పరిపుష్టతని ఒక రాజ్యాధికారాన్ని అందించి అనునిత్యము బడుగుల కోసం పనిచేసినటువంటి పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశంలోనే 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకోవచ్చు మనం అందరూ కూడా. అలాంటి పార్టీలో ఈరోజు మనం ఇంకా కొనసాగుతూ ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ పార్టీ ద్వారా ఇంకా ఎంతో మందికి మేలు జరగాలి, ఇంకా ఎంతో మంది పేదలకి ఒక మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో మనం అందరూ కూడా ఈరోజు పనిచేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ ఇంకా రాజ్యాధికారం ఎక్కువ ఉండాలి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వివిధ రకాలు ఉన్నటువంటి కులాలన్నిటి కూడా అవకాశం లభించాలనే ఉద్దేశంతో 27% ఉన్నటువంటి మన రిజర్వేషన్ ని 34% పెంచి కొన్ని వేలాది మందికి అవకాశాలు కల్పించేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 రిజర్వేషన్ శాతాన్ని 24 రిజర్వేషన్ శాతాన్ని తగ్గించి దాదాపు 17,000 మందికి మనకు అవకాశం రాకుండా చేసినటువంటి ఒక దరిద్రమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే చెప్పుకోవచ్చు. పేరుకేమో బీసీల పేరు చెప్పుకొని నా బీసీ నా ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటూ పోయి ఈ రోజు బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలు, చట్టబద్ధతగా రావాల్సిన అవకాశాలను కూడా దూరం చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుర్తుండిపోతున్నారు కూడా. అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, గత 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా దాదాపు 32,000 కోట్ల రూపాయలని మనందరికీ ఆర్థికంగా
లబ్ధి చేకూర్చే కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4,20,000 పైసలకు అందరికి కూడా ఆదరణ పథకం ద్వారా దాదాపు 3,700 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే కోసం సాయం చేసినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీగా మనం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? దాదాపు 76,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ లో వచ్చిన డబ్బుల్ని ఇతర పథకాలకు మళ్లించి మనందరు బీసీ నోట్లలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. అంటే 76,000 కోట్ల రూపాయలు మనకి రావాల్సినటువంటి మన హక్కుగా ఉన్నటువంటి ఆ డబ్బుల్ని ఇతర పథకాలకు మళ్లించి బీసీలకి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీగా ఈ వైసీపీ పార్టీని మనం ఖచ్చితంగా ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఇవన్నీ చెప్పడం కోసమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, బీసీల పట్ల ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమ కావచ్చు, ఇవన్నీ చెప్పడం కోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా మనం ఏహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తద్వారా మనందరూ కూడా ఎక్కడికక్కడ చర్చించుకొని మన ఇంట్లో కావచ్చు, మన పక్క ఇంట్లో కావచ్చు, ఒక టీ స్టాల్లో కావచ్చు, ఒక రచ్చబండ మీద కావచ్చు, ఎక్కడికక్కడ కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనం నష్టపోయేటువంటి పరిస్థితులు ఒకసారి అందరూ కూడా చర్చించుకొని రాబో 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యతని మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం ఒకటే గమనించుకోవాలి, ఈ రోజు పట్టణ నొక్కే కార్యక్రమానికి 2024 వస్తా ఉన్న అవకాశం. ఈ పట్టణ నొక్కే కార్యక్రమంలో మనం ఏ విధంగా ఉండాలంటే ఈ రోజు మనం సరైన నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ వాళ్ళు తట్టాపుట్ట సర్దుకుని పోయే పరిస్థితి వస్తుంది. పొరపాటు అయితే మనం తట్టాపుట్ట సర్దుకుని వేరే రాష్ట్రాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితిని గుర్తు చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో వాచ్మెన్లు గానో లేదంటే సెక్యూరిటీ గార్డు వల్ల పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మనము ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత మనం వచ్చేటువంటి సమస్యలనే విషయాన్ని మీద అక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56 కార్పొరేషన్లలో ఈ రోజు పదవులు ఇచ్చిన అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత కనీసం ఏ ఒక్క చైర్మన్ కూడా ₹1 ఎక్కడికైనా సాయం చేసేదానికి అవకాశం లేదు. డబ్బులు లేకుండా కేవలం ఖాళీ కుర్చీలు టేబుల్తో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు అవమానపరిచిన పరిస్థితి దయచేసి గుర్తుపెట్టుకోతున్నాం. ఇక బీసీలు అంటే ఎంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి. కనీసం ఆ చైర్మన్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 100 కోట్లు లేకపోతే 50 కోట్లు ఇచ్చి ఆ నిధుల్ని బీసీలకు ఇవ్వాల్సిన ఆలోచన లేకుండా బీసీల పట్ల ఇంత మోసకారంగా పనిచేస్తున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ చెప్పాల్సినంత అవసరం ఉంది. గ్రామాల్లో కూడా దయచేసి ఇవన్నీ కూడా సమావేశం ఎందుకు పెడుతున్నామంటే ఇవన్నీ మీ యొక్క బాధ్యత. ఈ 60 రోజులలో ఒక బీసీలే కాదు, ఎస్సీలే కాదు, మైనార్టీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఈ అరాచక పాలన కోసం, ఈ అరాచక పాలన పంపించే కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం అందరూ కూడా సమాయత్తం చేయాలి. ఆ సమాయత్తం చేసే కోసమే ఈ కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఐక్యమత్యంగా బీసీలందరూ కూడా ఏ కులస్తులే సరే మనం ఒకటే మార్గం లాగా మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యతని